యేసుక్రీస్తు నామంలో అందరికీ ఈ వీడియో చూస్తున్నట్టు దైవ సేవకులు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నా. కొత్త కుమ్మరిగూడెం అశోపురం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చూడండి, ఇది మా ఊరు పరిస్థితి. పిల్లలు చూడండి, పిల్లలైనా పెద్దలైనా ఈ బురదలోనే తిరగాల్సిందే. మరి రెండు వారాల నుండి తుఫాను వచ్చి మరి ఫుల్ వర్షం కొట్టింది. దగ్గర వారం రోజుల నుండి ఒక్కొక్కరు అసలు స్నానం కూడా చేయలేదు. ఇక్కడ ఏంటంటే నీళ్ళు లేదు, నీరు కరువు ఉంది. మరి ఇక్కడ రోడ్డు లేదు, కరెంట్ లేదు. చాలా ఇబ్బంది, అంటే చెప్పలేనంత ఇబ్బంది పడుతున్నాము మేము. ఇది చూడండి, చూస్తున్నారు, ఈ పిల్ల బురదలో వెళ్తున్నారు. నీళ్ళకి పోవాలంటే ఇటు నుండి అటు ఆ చివర మరి అటు ఉంది. ఇక్కడ చెప్పులు వేసుకొని తిరగటానికి అవకాశం లేదు. చూడండి, అసలు నాటేసుకోవచ్చు అన్నట్టు ఉంది. దగ్గర చాలా బురద అన్నమాట. ఇవాళ కొద్దిగా వర్షం, మధ్యాహ్నం నుండి వర్షము కొద్దిగా రాలేదు, తగ్గింది వర్షము. బురద మాత్రం ఫుల్లుగా ఉంది. ప్రార్థించండి. ఇలాంటి గ్రామంలో సేవా పరిచర్య చేస్తున్నాను. నా పేరు నందు పాస్టర్ గారు. కొత్త కుమ్మరిగూడెం గ్రామంలో పరిచర్య. అంతకుముందు ఒక వీడియో మీకు పెట్టాను. అది అప్పుడైతే స్టార్టింగ్లో సరిగా బురద లేదు. అప్పుడు ఇవాళైతే ఫుల్లుగా బురద ఉంది. చూడండి, ఇట్లా ఉందండి. ఇది బజార్ అన్నమాట. బజారు ఇక్కడ కట్టెలు వేసారు. ఇలా నడవాలి జాగ్రత్త. ఇంకా కాలు జారిందనుకో డైరెక్ట్ బురదలో పడతాం. మరి బురదలో పడాల్సి వస్తుంది. ఇది ప్రార్థించండి. మరి దైవ సేవకులందరూ ప్రార్థించవలసింది కోరుతున్నా. అదే రీతిగా ప్రభుత్వము పట్టించుకోవాలని. మరి ఈ వీడియోలు అంతకుముందు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు. ఇల్లులు కూడా మొత్తం బురద ఉన్నాయండి. ఇది సోలార్ ట్యాంక్ అండి. 2 రోజుల నుండి, 2 రోజులు కాదు, వారం రోజుల నుండి నీళ్ళు లేదు. ఇవాళ కొద్ది గొప్ప నీళ్ళు వచ్చింది. మరి నీళ్ళు వచ్చింది. ఇవాళే స్నానం, నేనైతే వారం రోజుల నుండి స్నానం చేయలేదు. ఇవాళే స్నానం చేశాను. ఇది పరిస్థితి. ఒకసారి మీకు ఒక ఇల్లు కూడా చూపిస్తా. మీకు ఇల్లు చూపిస్తా, చూడండి. ఇదిగోండి, ఇలా ఉంది ఇల్లులు కూడా. ఆ చెక్కలు ముక్కలు వేసి ఇంట్లో కూడా నడవటం జరుగుతుంది. ఇది పరిస్థితి. ఎలాంటి మరి కూలు నాలి చేసుకొని మరి బ్రతికే ఆదివాసి బిడ్డలం మేము. మరి 2 వారాల నుండి తుఫాను వచ్చేసరికి ఎంత గందరగోళమైంది. మరి తినటానికి తిండి దొరకలేని పరిస్థితి అయింది. తాగడానికి మంచినీళ్ళు దొరకలేని పరిస్థితి అయింది. మరి ఇంత గందరగోళం అయిందనమాట. మరి ఇలాంటి ప్రజలకి, ఇలాంటి మా పేద ప్రజలకి, ఆదివాసీ బిడ్డలకి మరి ఈ వీడియోస్ చూస్తున్నట్టు వారు మరి మీ వంతు మీరు ఏమైనా సహాయం చేయగలరని మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. చూడండి, ఆటో ఉంది, ఇక్కడ ఆటో ఉంది, కొంతమంది బండ్లు కూడా ఉన్నాయి. కానీ
ఈ బురదకి ఎటు తిప్పలే, అంటే మనుషులే తిరగటం కష్టం. ఈ బురదలో ఎవ్వరు తిప్పటానికి బండి అసలు చెప్పులు వేసుకొని తిరగటం కూడా చాలా అంత కష్టం. ఇది చూడండి, ఇంకొక ఇల్లు మీకు చూపెడతాను. ఇదని చూడండి ఎంత బురద ఉందంటే చెప్పలేనంత. ఇంకా ఇంట్లో ఉంటే అంటే లోపల వరకే మంచిగా ఉంది. ఇల్లు లోపల వరకే మంచిగా ఉంది. చూడండి ఇక్కడ బయట వరండాలకు ఉన్నది. చూడండి ఇక్కడ కూడా ఇది చూడండి, ఒక మనిషి కూర్చున్నాడు. అంత దారుణం అంటే తుఫాను వచ్చి ఇంత దారుణంగా అయిందనమాట. ఏ ప్రభుత్వం కూడా అంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. మరి ఎప్పుడు ఉంటున్న మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోలేని పరిస్థితి మాకు వచ్చేసింది. అంటే డౌట్ వచ్చేసింది. వాళ్ళు ఓట్లు వేసేటప్పుడు మమ్మల్ని అందరినీ వాడుకున్నారు, ఇటాడు తిప్పారు, ఒక ఎంతో అంతో చేతిలో పెట్టారు, ఓట్లు వేయించారు. ఇప్పుడు అడిగితే మాకు కనీసం రోడ్డు కావాలంటే రోడ్డు ఇవ్వలే, కరెంట్ కావాలంటే కరెంట్ ఇవ్వలేదు. ఇది పరిస్థితి అండి. ఈ వీడియో చూస్తున్నంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరి నచ్చితే లైక్ చేయండి. అదే రీతిగా ఈ వీడియో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ వర్షం వస్తుంది. ఇది పరిస్థితి అండి. ఇది కొత్త కుమారగూడెం కొత్త గుంపు, అశోకపురం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇది ప్రార్థించండి.